కేసు నుండి బయటపడడానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ సందర్భంలో జరిగేటటువంటి క్వాష్. అంటే ఎఫ్ఐఆర్ జరిగినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్కి మీకు సంబంధం లేదు, ఆ అఫెన్స్కి మీకు సంబంధం లేదన్న విషయాన్ని మీరు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టయితే హైకోర్టు వారు దాని మీద సమీక్షించి దీనికి మీ కేసుకి అసలు మీకు సంబంధం ఏంటనేది వారు డిసైడ్ చేసిన తర్వాత ఆ క్వాష్ నుంచి ఆ కేసు నుండి ఆ ఎఫ్ఐఆర్ నుంచి మీ పేరు తొలగించాలో లేదనేది అక్కడ ఉండేటటువంటి న్యాయమూర్తి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా రెండోది ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి క్వాష్. అంటే ఎఫ్ఐఆర్ వేసినటువంటి నుండి 90 రోజుల పాటు ఏదైతే ఉందో ఈ 90 రోజుల వ్యవధిలో పోలీసు వారు వారి యొక్క విధి నిర్వహణలో ఆ కేసుకు సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్స్ కలెక్షన్స్ అవునాయండి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ చేసిన తర్వాత 90 రోజుల్లో వారు